అయితే ఆహ్, ఇద్ 30 సంవత్సరాల నుండి ఆ ఘటనలు జరుగుతుంటే చుట్టుపక్కల గాని, హ్మ్. ఏ పోలీస్ అంటే కొద్దిగా నమ్మశక్యంగా లేదు. ఆహ్, చుట్టుపక్కల పోలీస్ స్టేషన్‌లల్ల కంప్లెయింట్లు ఇవ్వడం, లేకుంటే వుమెన్ మిస్సింగ్. అవును. ఇప్పుడు తమిళనాడులో జరిగిన కేస్‌లో వుమెన్ మిస్సింగ్ కేసెస్ పెండింగ్ ఉండే. హ్మ్. అదే విధంగా ఇప్పుడు డేరా బాబా విషయంలో కొన్ని కేసెస్ పెండింగ్ ఉండే. ఓకే. ఆ కేసెస్‌ని పెండింగ్ దానిలో నేర పరిశోధన లేకుంటే దర్యాప్తు సరిగ్గా జరుగుతలేదని ఎంతోమంది కంప్లెయింట్లు ఇయ్యడం జరిగింది. అదే విధంగా హైకోర్ట్‌కి కూడా పోవడం జరిగింది. హ్మ్. అయితే ఆ క్రమంలో ఇవన్నీ బయటపడ్డాయి. అయితే దీనిలో కొద్దిగా అసాధారణంగా ఉన్నది. ఇదిట్లా ఒక 30, 32 సంవత్సరాలైనంక ఒక వ్యక్తి వచ్చి కంప్లెయింట్ పెట్టిండంటే అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ వ్యక్తికి ఆహ్, అంతమందిని పొందబెట్టిన అంటుండు. లేకుంటే అవశేషాలు లేకుండా మాయం చేసిన అంటుండు. అంటే నా ఇంట్లోళ్ళ మీదకే వాళ్ళు రావడం జరిగింది. అప్పుడు నాలో పరివర్తన వచ్చింది. నేను పశ్చాత్తాపపడి నేను ఆహ్, అవును. పోలీస్‌కు చెప్పిన అనే విషయాలను ఆయన చెప్తుండు. ఇవన్నీ ఫ్యాక్చువల్ యాస్పెక్ట్స్. హ్మ్. అయితే దీనికి సరైన ఆధారాలు అనేటివి ఉండాలి. ఆధారాలు లేకుండా అయితే క్రిమినల్ ప్రాసిక్యూషన్ నిలబడదు. అదే విధంగా తప్పుడు ఫిర్యాదులు చేస్తే గూడా అతనికి గూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో వ్యవస్థ అనేది కదిలింది. వ్యవస్థ అనేది కదిలింది. అదే విధంగా ఎన్నో అనుమానాలకు అతను తెరలేపాడు. కాబట్టి తప్పుడు ఫిర్యాదు చేస్తే గూడా అతనిపై గూడా శిక్షార్హమైన నేరం అనేది మోపబడతది. హ్మ్. తప్పకుండా అతన్ని గూడా దానిలో ప్రాసిక్యూట్ చేయడం జరుగుతది. ఓకే. అయితే దీనిలో 30, 32 సంవత్సరాల క్రిందట జరిగిన ఘటన. హ్మ్. ఇప్పుడు మానవ అవశేషాలు కొన్ని అవశేషాలు కొన్ని జాగాలలో దొరికినాయి. హ్మ్. అయితే అవి వాస్తవానికి మానవ అవశేషాలేనా? హ్మ్. లేకుంటే ఏమన్నా జంతువుల అవశేషాలా? లేకుంటే ఇంకేమన్నానా? అనేది అది ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేస్తేనే తెలుస్తది. ఓకే. అయితే ఒకవేళ మానవ అవశేషాలు దొరికినా గాని ఒక 32 సంవత్సరాల కిందట హ్మ్. అంటే పలానా వ్యక్తిని నేను పూడ్చిపెట్టాను, లేకుంటే పలానా వ్యక్తిపై అత్యాచారం అనేది జరిగింది అనే విషయాన్ని అతను చెప్పలేకపోతున్నాడు. హ్మ్. అయితే ఎవలి పుర్రెలు, హ్మ్. హ్మ్, లేకుంటే ఎవలి బొక్కలు ఎవలివి అనేటివి దాన్ని అసర్టైన్ చేయడంలో ఇది చాలా కష్టతరమైన ప్రక్రియ. ఓకే. అదే విధంగా అతను ఆ వ్యక్తి హత్యకు గురి కాబడ్డాడా? హ్మ్. లేకుంటే ఆ అవశేషాలు హత్యకు సంబంధించిన ఏమైనా ఆనవాళ్ళను మిగుల్చుతున్నాయా? అనే విషయం కూడా పోలీసు వాళ్ళు నిగ్గు తేల్చాలి. ఓకే. అయితే నా దృష్టిలో అయితే ఇది ఈ ప్రజల నోట్లలో నానుతుంది ఏదో పెద్ద ఇన్ఫర్మేషన్ జరిగింది అని. అయితే దీనిలో గ్రావిటీ అనేది కొద్దిగా ఎక్కువ చేసి చూపిస్తుర్రు. పూర్తి స్థాయిలో అంటే మీడియా మిత్రులు గూడా ఏం జేయాలి? ఆహ్, ఇప్పుడు హైకోర్ట్‌లో ఏదైతే కేస్ జరిగిందో, అదే విధంగా దానిలో ఎఫ్ఐఆర్‌లో ఉన్న అంశాలు కల్పిత కథనాలనేటివి ప్రసారం చేయకూడదు. హ్మ్. ప్రసారం చేస్తే అది భయాందోళనలకు గురి చేస్తది ప్రజలని. ఓకే. అయితే ఇది పూర్తిగా పోలీస్ వాళ్ళతోని గాని, పూర్తిగా సమాచారం సేకరించినంకనే మనము దీని మీద విశ్లేషణలు గాని, లేకుంటే కల్పిత కథనాలు లేకుండా ఎట్లయితే అట్లా స్టోరీ త తట్ దాంట్లో కంప్లెయింట్ ఏమనున్నది? ఆ కంప్లెయింట్‌ల నేర పరిశోధన ఎంతవరకు కొనసాగింది? నేర పరిశోధన సంతృప్తికరంగా ఉన్నదా? లేదా? హ్మ్. అనే అంశాలను అంటే న్యాయ నిపుణులను వాళ్ళతో కొద్దిగా విశ్లేషణ చేస్తే మంచిగుంటది. ఓకే. కాకుండా కొంతమంది ఇప్పుడు మీడియాకు అంటే కోర్ట్ గూడా హ్మ్. మీరు ఇది పరువు భంగం కలిగిస్తుంది. లేకుంటే గుడి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయి కథనాలు వస్తున్నాయి అనే సాకుతో మీడియా స్వేచ్ఛను మీరు హరించలేరు. మీడియా అది తప్పకుండా రాజ్యాంగబద్ధమైన హక్కులకు లోబడే ఉంటది కాబట్టి మీడియా స్వేచ్ఛను మీరు హరించలేరు. ఒక మీరు మీకేమైనా ఇబ్బందయితే అంటే తప్పుడు సమాచారం ఏమన్నా ప్రసార మాధ్యమాల ద్వారా గాని, మన సామాజిక మాధ్యమాల ద్వారా గాని తప్పుడు సమాచారం ఏమైనా ప్రసారం చేస్తే అంటే ఓకే. ప్రజలలో భయాందోళనలు అదే హ్మ్. విధంగా ఒకళ్ళని డిఫేమ్ చేసే విధంగా చేస్తే మీరు మీ 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 మీకు రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం, చట్టం కల్పించిన హక్కుల ప్రకారం మీరు కోర్టులను ఆశ్రయించవచ్చు. అదే విధంగా పోలీస్ వాళ్ళని ఆశ్రయించవచ్చు అనే విషయాన్ని కూడా హైకోర్ట్ చెప్పడం జరిగింది. ఓకే. సో, చివరగా ఒకటి దీని ఇష్యూని గవర్నమెంట్ కూడా సీరియస్‌గా తీసుకోవడం మనం చూసాం. సిట్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు సిట్ పర్యవేక్షణలో దాదాపు 13 ప్రాంతాల్ని గుర్తించి అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. అవును. అయితే నిన్నటి వరకు 7 ప్లేసెస్‌లో తవ్వకాలు జరిగితే కేవలం ఆరో ప్లేస్‌లో మాత్రమే ఒక
అస్థిపంజరం 25 ఎముకలు దొరికాయని చెప్పేసి వార్తలు వచ్చేసాయి. అంటే మిగతా 6 ప్లేసెస్‌లో దొరకలేదు. మరి దీన్ని బట్టి అంటే వందలాది మంది అమ్మాయిలని అక్కడ పాతిపెట్టామని అతనే చెప్తున్నప్పటికీ ఒక అవశేషం మాత్రమే అంటే దొరకడం లేదంటే ఇది ఫేకా? అస్థిపంజరం దొరికిందని చెప్పలేదు. కొన్ని మానవ అవశేషాలు, కొన్ని హ్మ్. అవశేషాలు అనేటివి కనబడ్డాయి. ఓకే. అయితే అది శాస్త్రీయంగా ధృవీకరించే వరకు మనము మానవ అవశేషాలని చెప్పలేం. ఓకే. అంటే ఆ పుర్రెలు, గిర్రెలు దొరికినాయి అని చూపెడితే తప్ప. అంటే హ్మ్. మనకు కనబడితే తప్ప. మనకు విజువల్స్‌లో ఏం చూసామంటే కొన్ని బొక్కలు, హ్మ్. బొక్కలు లాంటివి ఒక ఒక 2, 3 బ్యాగ్‌లలో తీసుకొని పోతుర్రు. అయితే అవి నిజంగా మానవ అవశేషాలేనా హ్మ్. అనే విషయాన్ని ధృవీకరించాలి. ఓకే. అది ధృవీకరించందే అవి మానవ అవశేషాలే అని మనం చెప్పడం కూడా సబబు కాదు. హ్మ్. మానవ అవశేషాలు దొరికినుంటే అవి ఏ కారణంలో భూమిలో కప్పిపెట్టబడ్డాయి? హ్మ్. లేకుంటే ఎందుకు వేరే వాళ్ళు ఎవరైనా బొందబెట్టొచ్చు కదా! ఇప్పుడు ఒక 30 ఇయర్స్ క్రిందట ఇప్పుడు కొన్ని మార్పులు జరిగి ఉండొచ్చు. ఎవరైనా ప్రముఖమైన వ్యక్తులకు సంబంధించి లేకపోతే బొందబెట్టిన ఆహ్, ద ఆహ్, గుడికి సంబంధించిన వ్యక్తులనే ఓకే. ఎవరైనా బొందబెట్టి ఉండొచ్చు. లేకుంటే ఆయన అన్నట్టు ఆహ్, హ్మ్, మన అత్యాచార బాధితురాలను పెట్టుండొచ్చు. హ్మ్. కాకుంటే అది మానవ అవశేషాలు అని ధృవీకరించే వరకు ఆహ్, పోలీసు వాళ్ళు గూడా ముందటికి పోలేరు. ఓకే. పోలీస్ అంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలి. అంటే మానవ అవశేషమే అని సైంటిఫిక్‌గా ఒకసారి డీఎన్ఏ ఈ అవశేషాలు ఎవలివి హ్మ్. అనే విషయాన్ని గూడా ధృవీకరించాలి. ఓకే. ధృవీకరించినప్పుడే దీంట్లో పురోగతి అనేది ఉంటది. అది అప్పటి వరకు కొద్దిగా మీడియా వాళ్ళు గూడా ఇటువంటి కథనాలు ఓకే. విశ్లేషణ చేయకూడదు. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడు కోర్ట్ పరిధిలో హ్మ్. ఎట్లయితే మీడియా హక్కులను రాజ్యాంగబద్ధంగా వాళ్ళ హక్కులను ఏ విధంగా అయితే ఉన్నత న్యాయస్థానం, కర్ణాటక ఉన్నత న్యాయస్థానం కాపాడిందో, అదే విధంగా దాన్ని అవకాశంగా తీసుకొని తప్పుడు కథనాలు ప్రసారం చేస్తే ఏమవుతుందంటే మీడియా మీద ఉన్న నమ్మకం అనేది వెళ్ళిపోతది. అదే విధంగా మన ఆహ్, ప్రజలలో భయాందోళన కలిగే అవకాశం ఉంటది. ఓకే. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాలెన్స్‌డ్‌గా పోవాలి మీడియా. హ్మ్. అయితే దీనిలా ఈ ఆహ్, అభివృద్ధి ఏమంటారు మన ఇన్వెస్టిగేషన్‌లో పురోగతి అనేది హ్మ్. మనము ఈ ఆహ్, అవశేషాలను పూర్తి స్థాయిలో ధృవీకరించినంక అప్పుడు మనకు తెలుస్తది. అది వాళ్ళు తప్పకుండా వాళ్ళు మీడియాకు కూడా చెప్తారు. మొత్తం ప్రపంచమంతా తెలుస్తది. హ్మ్. ఇది జరిగిందా? జరగలేదా? అనే విషయం. అదే కాకుంటే 13 జాగాలలో వాళ్ళు అవశేషాల కొరకు ప్రయత్నం చేసిర్రు. మొత్తం తవ్విండ్రు. హ్మ్. అని తెలిసి 13 జాగాలలో ఒకటే జాగాలో అది మానవ అవశేషాలో లేకుంటే ఏం అవశేషాలో దొరికినాయి. ఓకే. దొరికినప్పుడు ఇగ మీ కొన్ని వందల మంది మీద ఇట్లా చేసిండ్రు. లేకుంటే వందల మందిని నేను పూడ్చిపెట్టాను. లేకుంటే బొందబెట్టాను అనే విషయాన్ని అతను చెప్తున్నాడు. హ్మ్. అయితే అంతమంది అవశేషాలంటే ఇగ మొత్తం ఏడబడతాడు. అంటే ఒకటే ప్లేస్‌లో పెట్టాను. ఓ 13 జాగాలలో పెట్టానని గుర్తు గుర్తు చేసుకుంటూ హ్మ్. వాళ్ళని చూపిస్తుండు. అయితే ఇంకేమైనా అవశేషాలు దొరికితే అదే విధంగా అవి నిర్ధారణ ఈ అవశేషాలు మానవులవే. మానవ అవశేషాలు మాత్రమే అని నిర్ధారణకు వచ్చినాక దాని తర్వాత దర్యాప్తు జరిపినాక అది ఎవలివి? నిజంగానే అది ఆ మానవ అవశేషాలు అనేటివి ఒక హత్యకు గురి కాబడ్డ వ్యక్తివా? లేకుంటే వాస్తవానికి ఆడేమైనా బుందలుగడ్డ ఉన్నదా? హ్మ్. లేకుంటే ఎప్పుడన్నా బరియల్ చేసిండ్రా ఆడ? హ్మ్. అనే విషయాన్ని కూడా చూస్తారు. అండ్ సార్ ఇంకోటి కూడా డిమాండ్ ఏమని వినిపిస్తుందంటే అతని మెంటల్ కండిషన్ అంటే ఆ పారిశుద్ధ కార్మికుడి మానసిక స్థితి ఎంతో కూడా ముందు టెస్టులు చేయాల్సింది. అతని మెంటల్ కండిషన్ ఓకేనా? లేదా? అని కూడా ఒకసారి ప్రయత్నించి చూడాల్సిందని కూడా డిమాండ్ చట్టంలో వినిపించింది. ఏముంటదంటే ఆదిత్య, చట్టంలో హ్మ్. ఇప్పుడు మెంటల్ ఒక వ్యక్తి వచ్చి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తుండు. ఓకే. కంప్లెయింట్ ఏమని ఇస్తుండు? ఒక తీవ్రమైన నేరానికి సంబంధించిన హ్మ్. కంప్లెయింట్ ఇస్తుండు. ఓకే. కంప్లెయింట్ ఇచ్చినప్పుడు పోలీస్ వాళ్ళు అతని మానసిక పరిస్థితి సరింగున్నదా? లేదా? అనే విషయాన్ని హ్మ్. గుర్తించనవసరం లేదు. ఓకే. ఆహ్, ఆహ్, దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా అడిగే అవసరం లేదు. హ్మ్. ఒక తీవ్రమైన నేరానికి సంబంధించిన కంప్లెయింట్ ఎవ్వరిచ్చినా ముందుగల పోలీసోళ్ళు తీసుకోవాలి. ఓకే. తీసుకున్నాక వాళ్ళు దాని మీద దర్యాప్తు చేపట్టాలి. హ్మ్. దర్యాప్తు చేపట్టినాక వాళ్ళకు అనిపిస్తే ఒకవేళ అతనికి మానసిక పరిస్థితి సరింగా లేదు, హ్మ్. లేకుంటే అతను తప్పుడు ఫిర్యాదు చేసిండు అంటే మనకు చట్టంలో గూడా ఇట్లా చేస్తే ఏం చేయాలి అనే హ్మ్, ఒక
న్యాయ సూత్రాలు కానీ మళ్ళీ లేకుంటే చట్టంలలో సెక్షన్లు కానీ ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ ఒక లునాటిక్ ఉంటే, ఒక లునాటిక్ పర్సన్ అంటే మతి స్థిమితం లేని వ్యక్తి, ఆ, అతను ఒక అంటే ఆ మతి స్థిమితం తప్పి ఒక తప్పుడు ఫిర్యాదు చేసింది అనుకో, అతన్ని ఒక హాస్పిటల్లో షరీక్ చేయాలి, దవాఖానలో షరీక్ చేయాలి, మెంటల్ దవాఖానలో షరీక్ చేసి ఆ ఆ, అతనికి ట్రీట్మెంట్ చేయాలి. అది చట్టం. ఓకే. ఆ, అయితే ఆ, ఒకవేళ ఇసొంటి ఈ తప్పుడు ఫిర్యాదు అని తెలిస్తే అతని మీద కూడా సేమ్ కేసులు పెట్టే అవకాశం